హాయ్ హలో నమస్తే అందరికీ. 6వ తరగతి ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి 5వ పాఠ్యాంశమైనటువంటి మన మహనీయులు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూస్తా. ఇది మన మహనీయులు అనేటువంటిది ఉపవాచకానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. నాన్ డీటెయిల్డ్ అంటే డీటెయిల్గా చెప్పబడదు. అంటే ఇక్కడ ఉపవాచకానికి సంబంధించింది. దీనికి సంబంధించినటువంటి కథ ఏంటంటే ఎవరు రాసిరు అని అంటే రచయితల బృందం, కొంతమంది రచయితలు కలిసి ఈ పాఠ్యాంశాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, అంటే తెలుగు ప్రజల హితం కోసం తప్పించి నిరంతరం శ్రమించినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అంటే తెలుగు ప్రజల మేలు కోసం తప్పించి నిరంతరం శ్రమించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళను మహానుభావులు అని అంటారు. ఆ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ప్రాణ త్యాగానికి విడదీయక తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు, తమ ప్రతిభా పాఠవాలతో భారత జాతీయ కీర్తి పతాకము ఎగరవేసిన వారు, జాతీయ సమైక్యతకై ప్రతినపూని తమ పాండిత్యంతో తెలుగు భాషను సంస్కృతిని గుబాలింపజేసిన వారు, ఇలా ఎందరో మహనీయులు మన తెలుగు జాతి ఆనుముత్యాలుగా ఉన్నారు. ఆ మహనీయుల యొక్క జీవితము భావితరాలకు స్ఫూర్తిదాయకం. వారి త్యాగము అమూల్యము, వారి కృషి జాతికి పథ నిర్దేశము, వారి ప్రతిభ జాతి గౌరవ పరిమళము. వారిని స్మరించుకోవడము మన బాధ్యత. అంటే తెలుగు జాతి ప్రజల కోసము నిరంతరము శ్రమించినటువంటి వాళ్ళ గురించి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి వాడు అమరజీవి పొట్టి శ్రీరాములు. మరి ఇక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ తెలుసుకుందాం. 1952 డిసెంబర్ 16 మంగళవారం తూర్పున సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త ఆశ నిపాతంలా నలు దిశలా ధ్వనించింది. ఆ వార్తకు తెలుగు నేల ద్రవించింది. తెలుగు ప్రజలు గుండె కోతను తట్టుకోలేక విలవిలలాడిపోయారు. గత రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు ప్రాణవాయువులు అనంతాకాశంలో కలిసిపోయాయి అన్నది ఆ వార్త. ఎవరా పొట్టి శ్రీరాములు, ఎందుకు ఆంధ్రుల యొక్క ఆర్తనాదాలు అనేటువంటిది ఇప్పుడు మనము తెలుసుకుంటాం. 1952 డిసెంబరు 16. అసలు ఆ పొట్టి శ్రీరాములు ఎవరు, పొట్టి శ్రీరాముల గురించి ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి విషయాలను ఇందులో చూస్తాం. పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి, ప్రస్తుతము ప్రకాశం జిల్లాది ప్రాంతీయులు. పొట్టి శ్రీరాముల యొక్క పూర్వీకులు నెల్లూరు జిల్లా కనిగిరి ప్రాంతీయులు. వ్యాపార రీత్యా ఎక్కడ స్థిరపడ్డారు అని అంటే మద్రాసులో, చెన్నపట్నంలో స్థిరపడ్డారు, చెన్నైలో. శ్రీరాములు గారు గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 1901 మార్చి 16వ తారీఖున జన్మించడము జరిగింది. ఈయన మద్రాసు, ముంబాయి నగరాల్లో విద్యాభ్యాసం చేశాడు పొట్టి శ్రీరాములు గారు. ఏ నగరాల్లో విద్యాభ్యాసం చేశాడు అని అంటే మద్రాసు అంటే చెన్నై, అదేవిధంగా ముంబాయి నగరాల్లో విద్యాభ్యాసం చేసిండు. 1901లో జన్మించిండు. తన మేనమామ కుమార్తె అయినటువంటి సీతమ్మను వివాహము చేసుకున్నాడు. ముంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. విశ్రాంతి వేళల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు. పేదవారి కష్టాల్లో పాలు పంచుకునేవారు. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తపించేవారు. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యాడు. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి. ఓకే, గాంధీజీ యొక్క బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యాడు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. అమరజీవి పొట్టి శ్రీరాములు
ఎవరి యొక్క బోధనలకు ఆకర్షితుడయ్యాడు అని అంటే గాంధీజీ యొక్క బోధనలకు ఆకర్షితుడయ్యాడు. ఇక్కడ బిట్ రాసుకోండి. మరి ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరిండు. గాంధీజీ యొక్క ఆశ్రమంలో చేరిండు. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. 6 నెలలు గాంధీజీతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించిండు. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారము, మద్యపాన నిషేధ ప్రచారము, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టాడు. చాలా గొప్పమైనటువంటి విషయాలు 6వ తరగతిలోనే పొట్టి శ్రీరాములు గురించి, పొట్టి శ్రీరాముల యొక్క సేవాభావం గురించి, పొట్టి శ్రీరాముల యొక్క దేశభక్తి గురించి, ప్రాంతం పట్ల ఉన్నటువంటి ప్రేమ గురించి విద్యార్థులకు చెప్పినట్లయితే చాలా వాళ్ళు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఆదర్శంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఇక్కడ రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొన్నాడు పొట్టి శ్రీరాములు. 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్షను కూడా అనుభవించాడు. ఖాదీ ప్రచారం చేసిండు, మద్యపాన నిషేధ ప్రచారము, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టిండు. ఓకే, మరి ఆంధ్రులు తమిళ కలిపి ఒకే రాష్ట్రం ఉండడం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడడం వీరు గమనించారు. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్లకు అంటే తెలుగు వాళ్లకు తమిళలో కలిపి ఒకటే రాష్ట్రం ఉండేది. ఆ రాష్ట్రం పేరు మద్రాసు రాష్ట్రము. మరి ఆంధ్రులు తమిళలో కలిపి ఒకే రాష్ట్రం ఉండడం అనేటువంటిది తెలుగువారు అనేక ఇబ్బందులు పడడం చూసి గమనించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము 1911 నుండి ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రము ఏర్పడలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్య త్యాగము అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నారు. నెల్లూరులో ఆత్మీయులకు సూచనప్రాయంగా తన సంకల్పాన్ని చెప్పి మద్రాసు బయలుదేరారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతము కొనసాగిస్తాను అని ప్రకటించి 1952 అక్టోబరు 19వ తారీఖున ఆదివారం రోజున పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిండు. ఇది ఇంపార్టెంట్ బిట్. పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు స్టార్ట్ చేశాడు అని అంటే 1952 అక్టోబరు 19. 1952 అక్టోబర్ 19 ఆదివారం రోజున ఆమరణ నిరాహార దీక్ష, ఇది ఇంపార్టెంట్ రాసుకోండి, పొట్టి శ్రీరాములు ప్రారంభించిండు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఆంధ్ర ప్రాంతమంతా సభలు, సమావేశాలు నిత్యము జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారింది. సత్యాగ్రహి లేవలేక మాట్లాడలేని స్థితికి వచ్చారు. అయినా ఢిల్లీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తిన చందంగా కూర్చుంది. 1952 డిసెంబర్ 15 తేదీ అర్ధరాత్రి 11:30 శ్రీరాములు ఉదయస్పందన ఆగిపోయింది. వీరి ప్రాణత్యాగము ఒక దావనంలా ఆంధ్ర ప్రాంతం అంతటా వ్యాపించింది. ప్రతి ఆంధ్రుడు ఒక అగ్నికీలగా మండసాగాడు. ఆంధ్ర ప్రాంతమంతటా హర్తాళ్ళు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఈ మహా జంజామారుతము 3 రోజుల పాటు సాగింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నామని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది. శ్రీరాములు గారు ఆంధ్రుల చిరకాల స్వప్నం కోసము తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన చిరస్మరణీయుడు. 1953 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము ఏర్పడింది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు. అంటే శ్రీరాములు గారి యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే 1953 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీన్ని మీరు గమనించాలి.
ఎప్పుడు ఈయన స్వర్గస్థులయ్యాడు అని అంటే 1952 డిసెంబర్ 15. ఎప్పుడు ఈయన ఆమరణ నిరాదీక్ష ప్రారంభించిండు అని అంటే 1952 అక్టోబర్ 19. అక్టోబర్ 19వ తారీఖు నాడు ఈయన నిరాహార దీక్ష ప్రారంభించిండు. దాదాపుగా మరి ఇక్కడ అక్టోబర్ 19వ తారీఖు అని అంటే 19 నుంచి 31 వరకు మొత్తము 12 రోజులు. 19 నుంచి 29, 10, తర్వాత 12 రోజులు. తర్వాత నవంబర్ మొత్తం 30 రోజులు, 42, తర్వాత 15, అంటే దాదాపుగా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడింది. దేని రాజధాని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అని అంటే కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడింది. ఆ విధంగా మరి ఈ పొట్టి శ్రీరాములు గారు అమరజీవి కావడము జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు అని అంటున్నామంటే అందుకే అమరుడయ్యాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హితము కోసం పోరాటం చేసిండు. ఆంధ్రులు తమిళులు పడుతున్నటువంటి బాధలు గమనించాడు. ఆంధ్రులకు తప్పనిసరిగా ప్రత్యేక రాష్ట్రం ఉండాలని బాధపడ్డాడు. ఆంధ్రులకు తప్పనిసరిగా ప్రత్యేక రాష్ట్రం ఉండాలనేటువంటి ఆలోచన చేసిండు. మరి నా ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానైనా వస్తాన ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్ష అనేటువంటి ప్రారంభించడం జరిగింది. తర్వాత ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య. మరి ఇక్కడ ఈ పింగళి వెంకయ్య గురించి చూసినట్లయితే రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన 3 రంగుల జెండా, రండి ఓ బాలలారా బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయా, ఎగురవే వినువీధి ఎగురవే జెండా, శాంతి దూతగా నేడు జాతీయ జెండా, శాంతి దూతగా నేడు జాతీయ జెండా. ఈ జాతీయ జెండా యొక్క రూపశిల్పి ఎవరనంటే పింగళి వెంకయ్య. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన 3 రంగుల జెండా అని జెండా పాటలు పాడతాం కదా. జెండా పాటలు అనేక పాడతాం. వచ్చింది వచ్చింది స్వాతంత్ర్య పండుగ, తెచ్చింది అందరికీ స్వేచ్ఛాయుత వేడుక, ఎగురవే వినవీధి ఎగురవే జెండా, శాంతి దూతగా నేడు జాతీయ జెండా అని జెండా పాటలు పాడతాం. ఆ పతాకం జాతీయ ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. ఆకాశ వీధిలో జెండా రెపరెపలాడుతూ ఉంటే ప్రతి భారతీయుని గుండె దేశభక్తితోటి ఉప్పొంగుతుంది. జెండా ఎగురుతుండే ఎందరో వీరుల త్యాగము జ్ఞప్తికి వస్తుంది. అంతటి మహనీయత కలిగినటువంటి మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య. జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైనటువంటి పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రలో జన్మించారు. వీరు హై స్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత దేశభక్తితోటి 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరాడు. 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రలో జన్మించారు. ఎందుకు మరి ఆగస్టులో జన్మించినటువంటి వాళ్ళందరూ గొప్ప వాళ్ళే, అంటే మిగతా నెలల్లో జన్మించినటువంటి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే. వీరు హై స్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత దేశభక్తితోటి 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరిండు. ఎన్ని ఏళ్ల వయసులో సైన్యంలో చేరిండు అనంటే 19 ఏళ్ల వయసులో. మన దేశానికి స్వాతంత్రం కోసము ఉద్యమ జ్వాలలు ఎగసపడుతున్నటువంటి తరుణం అది. గాంధీ గారితో వీరి పరిచయం స్వాతంత్ర ఉద్యమానికి బాట పట్టించింది. ఇక్కడ
అమరజీవి పొట్టి శ్రీరాములకి గాంధీ గారితో పరిచయం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఈ పింగళి వెంకయ్య గారు కూడా గాంధీ గారితో పరిచయం ఉన్నది. 1906వ సంవత్సరంలో కలకత్తాలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పింగళి వెంకయ్య హాజరయ్యిండు. 1906 సంవత్సరంలో జరిగినటువంటి కలకత్తాలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పింగళి వెంకయ్య హాజరయ్యిండు. అక్కడ బ్రిటిష్ జెండా ఎగరవేయడం వీరికి నచ్చలేదు. బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మనకు జాతీయ పతాకము ఎలా అవుతుందన్న ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తింది. జాతీయ జెండా రూపకల్పనకు వెంకయ్య గారిని పురికొల్పింది. అక్కడ బ్రిటిష్ వారి యొక్క జెండా ఎగరవేయడము వెంకయ్య గారికి నచ్చగా మన దేశానికి ఒక జెండా ఉండాలి అనే ఉద్దేశంతో మరి జెండా రూపకల్పనకు అప్పుడు వెంకయ్య గారికి పురికొల్పడం జరిగింది. 1921లో విజయవాడలో జరిగినటువంటి అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. 3 గంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు. జెండాలో కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీకగా, ఇది ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జెండాలో కాషాయ రంగు దేనికి ప్రతీకగా? త్యాగానికి దేశభక్తికి ప్రతీకగా. తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకం మొదట రాట్నం ఉండేది, తర్వాత దాని స్థానంలో అశోక ధర్మచక్రం అనేటువంటిది చేర్చడం జరిగింది. భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తిని కలిగించి స్వాతంత్రోద్యమం కొరకు ఏకతాడిపై తేగలిగింది మన జెండాయే. మన జాతీయ జెండా రూపకల్ప మన ఆంధ్రుడు అవ్వడము, మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాడు కావడము మనకు గర్వకారణం. నిరాడంబర జీవితము, నిస్వార్థ సేవ తత్పరతే ధ్యేయంగా బతికిన వీరు జూలై 4, 1963 స్వర్గస్థులయ్యాడు. వారు మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకము ప్రతి భారతీయుని గుండె ఉప్పెంగేలా, జాతి సగర్వంగా తల ఎత్తుకునేలా ఆ చంద్ర తారార్కము రెపరెపలాడుతూనే ఉంటుంది. ఇది మన రూపకల్పి పింగళి వెంకయ్య గురించి. తర్వాత జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈయన కూడా మన తెలుగువాడే. బడి పిల్లలత బడి ఆవరణంలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో భారతదేశం నా మాతృభూమి అంటూ చేసే ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని చెప్తా ఉంటారు. భారతదేశం నా మాతృభూమి అంటూ చేసేటువంటి ప్రతిజ్ఞ, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఇక్కడ అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైనటువంటి దేశభక్తిని, అంతులేనటువంటి జాతీయత భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలగజేస్తుంది. అందుకే ఈ ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ భాషల పాఠ్యపుస్తకాలలో ముద్రించబడింది. ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు. మరొక తెలుగు జాతి ఆణముత్యమైన అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతీయ జెండా రూపక శిల్పి పింగళి వెంకయ్య, జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు. 1962లో భారత్ చైనా యుద్ధం ముగిసిన తర్వాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావము సుబ్బారావుకు కలిగింది. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాశాడు. తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. ఇది ఇంపార్టెంట్. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఎవరి సహాయముతో భారతదేశం నా మాతృభూమి అనేటువంటి ప్రతిజ్ఞ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు అని అంటే తెన్నేటి విశ్వనాథం గారి యొక్క చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిజ్ఞ విలువలను, అవసరాన్ని వివరించి ప్రతిని అందజేశాడు. 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మొహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని
స్వీకరించారు. ఆ ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుంచి భారతదేశం అంతటా అన్ని భాషల పాఠ్యపుస్తకాలలో చేర్పించారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. ఈ ప్రతిజ్ఞ ఎప్పటి నుంచి ఉన్నది అని చూసినట్లయితే 1965 జనవరి 26 నుంచి భారతదేశం అంతటా అన్ని భాషల పాఠ్యపుస్తకాల్లో దీన్ని చేర్పించడం జరిగింది. మరి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఏ జిల్లాలో జన్మించిండు అని అంటే మరి ఇక్కడ నల్లగొండ జిల్లాలో అన్నపర్తి గ్రామంలో. నల్లగొండ మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నల్లగొండ జిల్లాలో అన్నపర్తి గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన వెంకటరామయ్య రాంబాయములకు జన్మించిండు. బాల్యంలోనే తన తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేది. బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి. 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేసిండు. పుస్తక సేకరణ, పఠనము, కవితా వ్యాసంగము, వేద అధ్యయనం చేసేవారు. ఆయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టిచాకును నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైనటువంటి పద్యకావ్యాలను రాసిండు. గృహస్థ జీవితము, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు కూడా రాసిండు. బాలరామాయణము, వెంకటేశ సుతులు మొదలైన రచనలు చేసిండు. భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్నటువంటి సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడడము భావి భారత పౌరుల ప్రథమ కర్తవ్యం. ఇందుకోసము బాలలను సమాయత్తం చేస్తుంది ఈ ప్రతిజ్ఞ. దేశ భాషలన్నిటిలోకి అనువదించబడి దేశమంతా ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల సరసన వెలుగుతుంది. ఈ ప్రతిజ్ఞ ధ్వనించినంత కాలము పైడిమర్రి వారు దేశ పౌరుల ఉదయాల్లో కలకాలము నిలిచే ఉంటారు. తర్వాత ఉన్నటువంటి ఇంకొక మహానుభావుడు సుందర కవి శంకరాంబాడి సుందరాచార్య. మరి ఇక్కడ బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రము 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమై వస్తానన్న అతిథి కోసము ఎదురు చూస్తున్నారు. చెప్పిన సమయం 4 దాటిపోయింది. 4:30, 5, 5:30 మనిషి అంతులేడు. విద్యార్థులు అసహనంతో ఊగిపోతున్నారు. నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందరి చూపు గేటు వైపే. 6 గంటలకు అది సామాన్యమైన నేత బట్టలు ధరించి చేతిలో సంచితో నడుచుకుంటూ వేదికపైపు వచ్చాడు ఒక ఆయన. ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు. ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడు కాస్త గడుసుగా ఇప్పుడొచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నాడు. ఆయన వినలేదు అనుకున్నారందరూ. ఒరే అబ్బాయి, నువ్వు లే అన్నాడు ఆ కుర్రాన్ని వేలు చూపిస్తూ. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నది నువ్వే కదా. నేను మాట్లాడడం ప్రారంభించి ఆపే లోపే నీ అంతటా నువ్వే లేచి వెళ్ళగలితే వెళ్ళిపో, సవాల్ అన్నాడు ఆయన. ఆలస్యంగా వచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఈ సవాల్ ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు. మీరంతా తెలుగు వాళ్ళు కదా, మీకు అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తావు చూడండి అంటూ చిత్రంగా అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రసంగం ప్రారంభించారు. తెలుగు గ్రామీణ జీవనంలో తెల్లవారుజామున కోడి కూసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయనే వాటిని గురించి వివరించారు. పల్లె పడుచుల కూని రాగాలు, పశువుల అరుపులు, పిట్టెల కూతలు, ముగ్గులు వేస్తూ ఇల్లాలు పాడే తెలుగు జానపద గీతాలు, పల్లె శుద్ధులు, అమ్మ పాడే భక్తి పాటలు, పిల్లల ఆటలు పాటల గురించి వర్ణించారు. గంగిరెద్దుల చప్పళ్ళు, హరిదాసు నృత్యాలు, రచ్చబండ వద్ద పెద్దల ఊతపదాలు ఒకటేమిటి, యావత్ తెలుగు ప్రజల సజీవ భాషా భాగమతమంతా ఆట పాట మాటల రూపంలో గంటన్నర పాటు ప్రవాహంలా ఆడుతూ పాడుతూ కళ్ళ కట్టినట్టు చూపించారు. మంత్రముగ్ధులై అంతా నిశ్శబ్దంగా